కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. సో కరీంనగర్ నగరపాలిక సంస్థలో ఇప్పుడు ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. ఒక మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పై లైంగిక వేధింపులు. సో ఎక్కడ చూసినా కరీంనగర్ లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. సో బల్దియా మహిళా ఆపరేటర్ కి లైంగిక వేధింపులు. విధుల్లో ఉండగానే ఆమెను లాక్కెళ్లేందుకు ప్రయత్నము, ఏళ్లుగా వేధిస్తున్న తోటి కంప్యూటర్ ఆపరేటర్. సో చూసుకుంటే మనం కరీంనగర్ నగరపాలక సంస్థలో ఒక దారుణం చోటు చేసుకుంది. సో తప్పతాయిన 2 నగరపాలక సంస్థ కంప్యూటర్ ఆపరేటర్లు విధుల్లో ఉన్న ఒక మహిళా ఆపరేటర్, ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారో, లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. సో గతంలో కూడా ఆమెను చుట్టుముట్టు ఒక నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. సో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. సో కరీంనగర్ నగరపాలక సంస్థలో విభాగంలో పనిచేస్తున్న మహిళా ఆపరేటర్ సీతారాంపూర్ లో మామూలుగా ఇప్పుడు SIR విధులు నిర్వహిస్తుందంట. సో ఈ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఈ నెల 11న ఆమె విధుల్లో ఉండగానే అక్కడికి మద్యం తాగి వచ్చిన మిగిలిన 2 కంప్యూటర్ ఆపరేటర్లు ఆమె చుట్టుముట్టి లైంగిక వేధింపులకు దిగారు. సో ఒక నిర్మానుష్య ప్రాంతానికి బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా SR ప్రక్రియలో భాగంగా అక్కడ జనాలు ఉన్నారు. సో వీలు పడలేదు. సో వెంటనే ఆమెను దుర్భాషలాడుతూ తమతో రావాలి, తమ కంపెనీ ఇవ్వాలి అంటూ కూడా ఆమెను వేధింపులకు గురి చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సో అయితే గతంలో కూడా ఈ మహిళ మీద ఇలాంటి వేధింపులకు గురి చేయడంతో ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో వాళ్ళని మందలించారంట. సో ఈ క్రమంలో ఇంకా వేధింపులు ఎక్కువైపోయాయి. సో ఏదైతే రోడ్ మీద SR ప్రక్రియలో భాగంగా ఉండగానే తాగొచ్చి ఆమె మీద అసభ్యంగా మాట్లాడడము, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, నిర్మానుష్య ప్రాంతానికి రావాలి అంటూ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడంతో మహిళ ఇంకా నిన్న కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సో గతంలో వాళ్ళతో క్షమాపణ చెప్పించారు. సో ఇంకా అబ్యూజింగ్ ఆగకపోవడంతో నిన్న మహిళ ఆమె కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సో చూడాలి మరి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారా లేకపోతే విధుల నుంచి తొలగిస్తారా అనే విషయాలు మాత్రం వేచి చూడాల్సిందే. సో మొత్తానికి పురుషులతో సమానంగా మహిళలు వర్క్ చేయాలి, సో అన్ని రంగాల్లో ఎదగాలని చెప్తా ఉంటారు. కానీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం ఇలాంటి వేధింపులకి తగ్గడమే లేదు. మహిళలపై మాత్రం ఎక్కడికక్కడ ఎప్పుడో ఒకసారి వినిపిస్తూనే ఉన్నాయి మహిళలపై లైంగిక వేధింపులు. చాలా మంది ముందుకొచ్చి చెప్పడానికి కొంత భయపడి పరుగు పోతుందనో, సమాజంలో చిన్న చూపు చూస్తారనో, సో ఇలాంటి విషయాలు బయటికి రావు. బట్ ఇంకా వేధింపులు ఎక్కువ అవడంతో ఆమె రోజు బయటకు వచ్చి కమిషనర్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. సో చూడాలి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం వేచి చూడాల్సిందే.